రైతు సోదరులకి నా నమస్కారాలు అండి. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మనం పత్తి గింజలు వేసిన తర్వాత ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా పెండి మిథాయిల్ని స్ప్రే చేసే వీడియో అయితే మనం చెప్పుకున్నాం. సో నిన్న అయితే 11వ తారీఖు జూన్ నెల 2026 నిన్నైతే విత్తనాలైతే వేసాం. ఆ వీడియో కూడా చేశాను. సో వేసిన 2 గంటల్లోనే కొంచెం పదునుంది కాబట్టి పెండి మిథాయిల్ అనేది స్ప్రే చేశాం. అదేంటంటే ఇప్పుడు రకరకాల కంపెనీల్లో పెండి మిథాయిల్ దొరుకుతా ఉంది. నేను తెచ్చింది అంటే పెండెంట్ 30% ఈసీగా ఉంది. అది మనం వేసిన కరెక్ట్‌గా 2 అవర్స్‌లోనే కొట్టాము. కొట్టిన తర్వాత పదును మీద కొట్టాము. మళ్ళీ సాయంత్రం కూడా వర్షం పడ్డది. కాబట్టి ఖచ్చితంగా దానికి తేమ శాతం అనేది కరెక్ట్‌గా సెట్ అయింది. కాబట్టి మీ ఏరియాలో కూడా మీరు పత్తి విత్తనాలు వేస్తా ఉంటే మాత్రం తేమ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా కొట్టుకోండి. 45 రోజుల వరకైతే మీకు కలుపు అనేది రాదు. చెట్టు దగ్గర కూడా కలుపు అనేది కొంచెం కూడా రాదు మీకు. కొద్ది గొప్ప వస్తే మాత్రం కొంచెం తుంగ అనేది రావడానికి ఆస్కారం ఉంది. గమనించండి. అది ఎకరాకు వచ్చేసి రూ. 500గా ఉంది. మనకు స్ప్రే చేసుకుంటే 100 ఎంఎల్‌తో స్ప్రే చేసుకోవాలి. ఇసుకలో కలుపుకుంటే కూడా 100 మన ఒక 5 కేజీలు గాని, 6 కేజీలు ఇసుకలో కలిపి ఎకరమంతా మంచిగా స్ప్రెడ్ అయ్యే విధంగా పదున్నప్పుడు చల్లుకోండి. చల్లుకోవడం చల్లుకోవడం కంటే కొంచెం ఈ గాలి అనేది ఇప్పుడు వీస్తా ఉంటది కాబట్టి ఈ నెలలో కొంచెం సాయంత్రం పూట గాని, మార్నింగ్ పూట గాని కొంచెం తేమ అనేది ఉన్నప్పుడు మాత్రం స్ప్రే చేసుకుంటే 100% బెటర్ రిజల్ట్ అనేది మీకొస్తది. ఎందుకంటే మొత్తం స్ప్రే అనేది మొత్తం స్ప్రెడ్ అవుతా ఆ లేయర్ లాగా ఏర్పడతా ఉంటది కాబట్టి మీకు అదంతా నింపుకొని మీకు పైన ఉన్న ఈ కలుపు మొక్కల గింజలు అనేది రాకుండా ఒక 30-40 రోజులు మాత్రం నియంత్రించగలుగుతుంది. ఖచ్చితంగా ఇది చేసుకోండి. సో మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.